నమస్తే మిత్రాని ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ సంస్కృత కార్యక్రమాయ స్వాగతం విహారామి. మిత్రులారా, ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ సంస్కృత కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. అద్యాహం సంస్కృతం ఏకాం కథాం శ్రావయామి. ఈరోజు మీకు సంస్కృతంలో ఒక కథను వినిపిస్తాను. కథానా మాధ్యమేన వయం అస్మాకం సంభాషణ వర్ధయితుం శక్నుమః. కథల రూపంలో కథల యొక్క మాధ్యమంగా మనం యొక్క సంభాషణ అభివృద్ధి చేసుకోవచ్చు. కథాయాహ నామ అస్తి. ఏమనాలి? కథాయాహ నామ అస్తి అంటే కథ యొక్క పేరు ఏంటి అంటే షాండిలీ ఇది. షాండిలీ తిలకల్క విక్రయ కథ. షాండిలీ తిలకల్క విక్రయ కథ. సరళ పంచతంత్రం కథ అస్తి. సరళ పంచతంత్రతః ఏతాం కథాం అహం స్వీకృతవాన్ ఆసం. సరళతంత్ర పంచతంత్రం అటువంటి పుస్తకం నుండి ఈ కథను నేను తీసుకోవడం జరిగింది. కస్మింశ్చిత్ గ్రామే కశ్చన బ్రాహ్మణః నివసతి స్మ. కస్మింశ్చిత్ గ్రామే అంటే ఒకానొక గ్రామంలో కశ్చన బ్రాహ్మణః నివసతి స్మ. ఒకానొక బ్రాహ్మణుడు నివసతి స్మ అంటే నివసిస్తూ ఉండేవాడు. ఈ యూస్ టు లీవ్ అంటాం కదా ఇంగ్లీష్లో అయితే. ఏకదా వర్షాకాలే కశ్చన సన్యాసి తస్య గృహం ఆగత్య. ఏకదా అంటే ఒకప్పుడు, వర్షాకాలంలో కశ్చన సన్యాసి ఒకానొక సన్యాసి తస్య గృహం ఆగత్య అతని ఇంట్లోకి వచ్చి వ్రతగ్రహణాయ తస్య గృహే వాసార్థం అనుమతిం ప్రార్థితవాన్. వ్రతగ్రహణాయ అంటే వ్రతం చేయడం కొరకు, వ్రతాన్ని గ్రహించడం కొరకు తస్య గృహే అతని యొక్క ఇంట్లో వాసార్థం అనుమతిం ప్రార్థితవాన్ ఉండడానికి అనుమతి కోరినాడు. ఎందుకు? పూర్వం యతయః వర్షాకాలే మాస చతుష్టయం యావత్ కుత్రాపి ప్రవాసం అకుర్వంతః ఏకస్మిన్ స్థానే ఏవ వ్రతం ఆచరంతః తిష్టంతి. లోకే ఏతదేవ చాతుర్మాస్య వ్రతం ఇది కథ్యతే. అంటే పూర్వకాలం సన్యాసులు ఏం చేసేవాళ్ళంటే యతయ అంటే సన్యాసులు వర్షాకాలంలో మాస చతుష్టయం యావత్ అంటే 4 నెలలు వరకు కుత్రాపి ప్రవాసం అకుర్వంతః సన్యాసులు ప్రవాసం చేస్తుంటారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఈ వర్షాకాలంలో కుత్రాపి ఎక్కడ కూడా ప్రవాసం అకుర్వంతః అంటే ప్రవాసం చేయకుండా ఏకస్మిన్ స్థానే ఏవ వ్రతం ఆచరంతః ఒకే స్థానంలో వ్రతం ఆచరంతః వ్రతాన్ని చేస్తూ తిష్టంతి ఉంటారు అంటే వర్షాకాలంలో. లోకే ఏదైవ చాతుర్మాస్య వ్రతం, దీన్నే ఈ లోకంలో చాతుర్మాస్య వ్రతం అని ఇది కథ్యతే అని చెప్పబడుతున్నది. బ్రాహ్మణః సన్యాసినః ప్రార్థనాం అంగీకృత్య. అందుకే ఆ సన్యాసి అడిగిండు వర్షాకాలంలో ఇక్కడే ఉంటాని. బ్రాహ్మణః అప్పుడు ఆ బ్రాహ్మణుడు కిం కృతవాన్ ఆసీత్ సహ బ్రాహ్మణః సన్యాసినః ప్రార్థనము అంగీకృత్య సన్యాసి యొక్క ప్రార్థనను అంగీకరించి స్వగృహే తస్య వాస వ్యవస్థాం కల్పితవాన్. స్వగృహే తన యొక్క ఇంట్లో తస్య వాస వ్యవస్థాం కల్పితవాన్ అతని యొక్క నివాస వ్యవస్థను కల్పితవాన్ అంటే ఏర్పాటు చేసినాడు. తస్య శుశ్రూషాం అపి సమ్యక్ కృతవాన్. తస్య శుశ్రూషాం అపి సమ్యక్ కృతవాన్ అతని యొక్క శుశ్రూష అంటే సేవను కూడా సమ్యక్ కృతవాన్ చాలా బాగా చేసినాడు. సన్యాసి సుఖేన ఒక దేవార్చనం కుర్వన్ తత్ర స్థితవాన్. సన్యాసి అంట సన్యాసి సుఖేన సుఖంగా దేవార్చనం కుర్వన్ అంటే దేవుణ్ణి అర్చన కుర్వన్ చేస్తూ అర్చిస్తూ పూజిస్తూ తత్ర స్థితవాన్ అక్కడే స్థితవాన్ అంటే ఉండినాడు. అథ అన్యస్మిన్ దినే అంటే ఆ తరువాత అన్యస్మిన్ దినే మరొక రోజున ఉషక్కాలే అంటే ప్రాతకాల సమయంలో యదా సన్యాసి జాగృతః ఎప్పుడైతే సన్యాసి జాగృతః సన్యాసి నిద్ర లేచినాడో తదా బ్రాహ్మణః పత్న్యా సహ సంభాషణం కుర్వన్ ఆసీత్. తదా అప్పుడు బ్రాహ్మణః అంటే ఆ బ్రాహ్మణుడు కిం కృతవాన్ ఆసీత్ పత్న్యా సహ సంభాషణం కుర్వన్ ఆసీత్ ఆ భార్యతో మాట్లాడుతూ ఉండెను. పత్న్యా సహ అంటే భార్యతో సంభాషణం కుర్వన్ ఆసీత్ మాట్లాడుతూ ఉండెను. సన్యాసి అవధానపూర్వకం సంభాషణం శ్రుతవాన్. అప్పుడు ఆ సన్యాసి ఏం చేశాడు? అవధానపూర్వకం అంటే సావధాన చిత్తుడై తత్ సంభాషణ శ్రుతవాన్ ఆ భార్యాభర్తల యొక్క సంభాషణ విన్నాడు. బ్రాహ్మణః వదతి బ్రాహ్మణుడు అంటున్నాడు, బ్రాహ్మణి అద్య ప్రాతః అహం దానం స్వీకర్తుం గ్రామాంతరం గమిష్యామి. ఏమన్నాడు? ఆ బ్రాహ్మణితో అంటున్నాడు. బ్రాహ్మణి అంటే బ్రాహ్మణి యొక్క భార్యని సంస్కృతంలో బ్రాహ్మణి అంటాం. బ్రాహ్మణః వదతి బ్రాహ్మణి అద్య ప్రాతః అహం దానం స్వీకర్తుం గ్రామాంతరం గమిష్యామి. ఈరోజు పొద్దున గ్రామం కిం వదామః తత్ర దానం స్వీకర్తుం అంటే దానాన్ని పొందుట కొరకు గ్రహించడం కొరకు స్వీకరించడానికి
స్వీకర్తం అంటే స్వీకరించడానికి గ్రామాంతరం గమిష్యామి, వేరే గ్రామం వెళ్తాను. భవత్యా ఏకస్య బ్రాహ్మణస్య కృతే, భవత్యా అంటే నీ చేత ఏకస్య బ్రాహ్మణస్య కృతే, ఒక బ్రాహ్మణోత్తమునికి లేక ఒక సన్యాసికి, ఒక మానవునికి, ఆగతస్య సన్యాసి మహోదయస్య కృతే, లేక మన ఇంటికి వచ్చినటువంటి ఈ సన్యాసి మహోదయుల కొరకు కించి భోజనం దాతవ్యం, భవత్యా దాతవ్యం, నీవు ఇవ్వవలను అని చెప్పాడు అనమాట బ్రాహ్మణికి. ఏమని చెప్పాడు, నేను గ్రామాంతరం వెళ్తున్నాను కావున ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తమునికి లేక మన ఇంటికి వచ్చిన సన్యాసికి నువ్వు ఆతిథేయం అంటే అతిథి సత్కారం చేయవలను ఇది ఉక్తవతి ఆసీత్. అతిథి అంటే సంస్కృతంలో అతిథి అంటే గెస్ట్, ఆతిథేయ అంటే హోస్ట్ అంటన్నమాట. నువ్వు భవతి ఆతిథేయి భవతు అంటే నువ్వు మంచి హోస్ట్ పోయి అతనికి సహాయం చేయము, అల్పాహారాన్ని అందించుము అని చెప్పింది. దాతవ్యం ఇది పత్యు వచనం శుత్వ, అప్పుడు పత్యు వచనం శుత్వ, ఆ భర్త యొక్క మాటలు విని బ్రాహ్మణి అతి కఠోర వచనై అంటే అప్పుడు ఆ బ్రాహ్మణి యొక్క భార్య బ్రాహ్మణి అతి కఠోర వచనై తం నిందంతి వదతి, అతి కఠోరమైనటువంటి మాటలతో తం నిందంతి వదతి అంటే ఆ భర్తను నిందిస్తూ ఇలా అన్నది. భవాన్ దారిద్ర్యేన పీడిత, భవాన్ అంటే నీవు దారిద్ర్యేన పీడిత అంటే దరిద్రంతో పీడింపబడుతున్నావు. దుర్దైవవశాత్ అహం భవతః గృహిణి అభవం, దుర్దైవవశాత్ అంటే నా దౌర్భాగ్యం కొద్దీ అహం భవతః గృహిణి అభవం, నేను నీ యొక్క గృహిణి అయ్యాను అంటే భార్యను అయ్యాను. మయా కించిదపి సుఖం నా లబ్ధం, మయా అంటే నా చేత కించిదపి సుఖం నా లబ్ధం అంటే కొంచెం కూడా సుఖం అనుభవించబడలేదు అని అనమాట. తర్వాత ఏమంటుంది, కదాపి మధురం నా ఆస్వాదితం, కదాపి మధురం నా ఆస్వాదితం, ఎప్పుడు కూడా మధురాన్ని ఆస్వాదించలేదు. కిమపి ఆభరణం నా ప్రాప్తం, కిమపి ఆభరణం నా ప్రాప్తం అంటే కొంచెం కూడా కిమపి ఏ ఆభరణాన్ని కూడా నేను బంగారు ఆభరణం మెడలో వేసుకోలేకపోయాను ఇది అని. తస్యా వచనం శుత్వ, ఆమె యొక్క మాటలు విని యద్యపి బ్రాహ్మణస్య మనసి భయం అభవత్, ఆ బ్రాహ్మణ యొక్క మనస్సులో భయం పుట్టింది. తథాపి అయినప్పటికీ సహ మందం వదతి, మెల్లిమెల్లిగా ఇలా అన్నాడు. ఏమని అంటే, బ్రాహ్మణి అంటే ఓ భార్య, ఓ శ్రీమతి, ఏవం కథనం నా ఉచితం, ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు. ఉక్తమస్తి యత్, పెద్దవాళ్ళు విధంగా చెప్పారు. ఏది అస్మాకం సమీపే గ్రాసమాత్రం కిమపి అస్తి తర్హి తతః అపి అర్ధభాగః యాచకేభ్యః దాతవ్యః ఇది. శాస్త్రం ఏమని చెప్తుంది, ఏమని ఏది అస్మాకం సమీపే గ్రాసమాత్రం కిమపి అస్తి అంటే గడ్డిపోచ ఉన్నప్పటికీ కూడా తర్హి తతః అపి అక్కడి నుండి దాని నుండి కూడా అర్ధమాత్రం సగం, అర్ధభాగః అంటే సగము యాచకేభ్యః దాతవ్యః యాచకుల కొరకు ఇవ్వలను అని మన శాస్త్రం చెప్తుంది. వయం యావతీం సంపత్తిం ఇచ్చామః, మనం ఎంత డబ్బును ఇష్టపడ్డప్పటికీ కూడా వయం ఇచ్చామః మనం ఇచ్చినట్లయితే తావతీ సంపత్తి కదా కస్య భవతి, ఆ సంపద కూడా ఎప్పుడు ఎవరిదవుతుంది ఎవరికి తెలుసు. మన సంపద అంతా మన శాశ్వతం కాదు ఈ సంపదలు. యదస్తి తన్మధ్యేపి కించిత్ దాతవ్యం, కావున దాంట్లో మధ్యం అంటే అర్ధభాగం ఏతుందో ఇతరులకు ఇవ్వాలి. మొత్తం డబ్బును మనము స్వార్థపూరితంగా ఖర్చు పెట్టుకోకూడదు. ఎంత దారిద్ర్యం ఉన్నప్పటికీ 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు దానం చేయాలని అస్మాకం శాస్త్రాన్ని సర్వనపి వదంతి. హితాయ లోకహితాయ సజ్జనానాం హితాయ సన్యాసి జనానాం హితాయ ధర్మ సంస్కృతి హితాయ, మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడడం కొరకు, మన భారతీయ సంస్కృతి మన హైందవ సంస్కృతిని కాపాడడం కొరకు మనము ధర్మం త్యాగము చేయాలని అర్ధభాగం అని చెప్తుంది శాస్త్రం చెప్పింది కదా అని భర్త భార్యతో అనడం జరిగింది. ఏదేస్తే ఇంకా ఏమన్నా బ్రాహ్మణి వదతి, అప్పుడు బ్రాహ్మణి అన్నది తథైవ అస్తు సరే అన్నది. అనేసరికి తథైవ అస్తు అంటే సరే ఓకే. కథమపి తస్య ఆతిథ్యం కరోమి, కథమపి తస్య ఆతిథ్యం, ఆ సన్యాసి ఆతిథ్యాన్ని కథం ఏదో విధంగా చేస్తాను. గృహే స్వల్ప తిలరాశి అస్తి, గృహే అంటే ఇంట్లో స్వల్ప తిలరాశి అస్తి, స్వల్పమైనటువంటి తిలరాశి అంటే నువ్వులు ఉన్నాయి. తాన్ తిలాను స్వచ్ఛీకృత్య, ఆ తిలను స్వచ్ఛీకృత్య అంటే స్వచ్ఛము చేసి, తిలచూర్ణేన తస్య కృతే, తిలచూర్ణేన అంటే నువ్వుల చూర్ణంతో పొడితో, తస్య కృతే భోజన వ్యవస్థాం కల్పయిష్యామి, తస్య కృతే భోజన వ్యవస్థాపయామి, భోజనం వ్యవస్థాపయామి, తస్య కృతే అతని కొరకు భోజనం వ్యవస్థాపయామి అంటే భోజనం ఏర్పాటు చేస్తాను ఇది అని. బ్రాహ్మణస్య మహాన్ సంతోష జాత, ఆ బ్రాహ్మణుడికి చాలా ఆనందం కలిగింది. సహ నిశ్చితతయా గ్రామం గతవాన్, సహ నిశ్చింతతయా అంటే నిశ్చింతగా గ్రామం గతవాన్ అంటే ఇంటికి ఊరికి వెళ్ళిపోయాడు. గ్రామం గతవాన్ అంటే ఊరికి వెళ్ళిపోయాడు సహ బ్రాహ్మణ. తతః సా బ్రాహ్మణి తాన్ తిరాన్ ఉష్ణజలేన క్షాళయిత్వా చూర్ణయిత్వా చ
శోషణార్థం సూర్యాతపే స్థాపితవతి. తతః తర్వాత సా బ్రాహ్మణి అంటే ఆ బ్రాహ్మణి తాన్ తిలాన్ ఉష్ణజలేన తాన్ తిలాన్ ఆ తిలలను ఆ నువ్వులను ఉష్ణజలేన క్షాళయిత్వా ఉష్ణజలంతో కడిగి క్షాళయిత్వా అంటే కడిగి చూర్ణయిత్వా పొడి చేసి చ మరియు శోషణార్థం సూర్యాతపే స్థాపితవతి. శోషణార్థం వాటిని డ్రై చేయాలనే ఉద్దేశంతో ఎండబెట్టడం కొరకు అని సూర్యాతపే స్థాపితవతి. సూర్య ఆతపే అంటే సూర్యుని యొక్క ఎండలో స్థాపితవతి అంటే పెట్టింది. తతః తర్వాత సా గృహకార్యేషు విగ్రహ అభవత్. సా అంటే ఆమె గృహకార్యేషు విగ్రహ అభవత్ ఇంటి పనిలో విగ్రహం అయిపోయింది, బిజీ అయిపోయింది. విగ్రహ అంటే బిజీ అయిపోయినది. తన్మధ్యే కశ్చన కుక్కురః తత్ర ఆగతః. ఈ మధ్యలో కశ్చన కుక్కురః అంటే ఒకనొక కుక్కురః అంటే కుక్క తత్ర ఆగతః. కుక్కురః అంటే కుక్కను తత్ర ఆగతః అక్కడికి వచ్చింది. సహ తేషాం తిలానాం ఉపరి మూత్ర విసర్జనం అకరోత్. సహ కుక్కురః కిం అకరోత్ ఆ కుక్క ఏం చేసింది? తేషాం తిలానాం ఉపరి ఆ తెల్ల పైన మూత్ర విసర్జనం అకరోత్ మూత్రం పోసిందట. తదృష్ట్వా బ్రాహ్మణి చింతితవతి. అది చూసి బ్రాహ్మణి చింతితవతి ఈ విధంగా ఆలోచించింది. అహో విధేహ కీదృశం నైపుణ్యం ఇదం. అయ్యో తర్వాత యొక్క విధి యొక్క ఎలాంటి నైపుణ్యము ఎంత విధి యొక్క నైపుణ్యము అంటే ఏంది అక్కడ నా గొప్పతనము ఎలాంటిది చూడండి. అతిథేహే భోజదానాయ కేచన తిలాహైవ శిష్టాః. అతిథికి భోజనదానాయ భోజనం కొరకు కేచన తిలాహైవ శిష్టాః కొన్ని తినలు మాత్రమే. శిష్టాః అంటే ఏంది మిగిలి ఉన్నాయి. ఆసన్ అంటే ఉండినవి మిగిలి ఉండినవి. శిష్టాః ఆసన్ అంటే మిగిలి ఉన్నాయి. అవశిష్టాః ఆసన్ శిష్టాః ఆసన్ అంటే మిగిలి ఉన్నాయి అని అర్థం. తైహి కథమపి తం భోజయేయం వాటితోనే కథమపి తం భోజయేయం ఆ సన్యాసిని భోజయేయం అంటే భుజింప చేయవలెను. కానీ కింటు కానీ తత్రైవ శునకేన మూత్ర విసర్జనం కృతం. అక్కడే శునకేన మూత్ర విసర్జనం కృతం అంటే ఆ కుక్క చేత మూత్ర విసర్జన చేయబడింది. ఇత్యతః దానివల్ల తేపి విధినా భక్షణే అయోగ్యాః ఆకృతాః. తేపి ఆ తెలుగు కూడా విధినా అని విధి చేత ఏమవుతుందట భక్షణే అయోగ్యాః కృతాః తినడానికి అయోగ్యమైపోయాయి. అయోగ్యాః కృతాః. ఇదానీం అహం ఏవం కరోమి ఇప్పుడు నేను ఇలా చేస్తాను ఆమె అనుకున్నది. ఏమని అంటే ఏతాన్ తిలాన్ గృహీత్వా ఈ తిలను తీసుకొని ఈ నువ్వులను తీసుకొని కస్యచిత్ గృహం గచ్చామి ఎవరో ఇంటికి వెళ్తాను. తత్ర ఏతాన్ స్వచ్ఛీకృతాన్ తిలాన్ దత్వా తతః అపరిష్కృతాన్ తిలాన్ ఆనయామి. అంటే ఏంది? తత్ర ఏతాన్ స్వచ్ఛీకృతాన్ తిలాన్ ఈ స్వచ్ఛము చేసినటువంటి ఈ తిలలను దత్వా అని ఇచ్చి తతః తర్వాత ఆ అపరిష్కృతాన్ తిలాన్ ఆనయామి అంటే ఆ అసచ్చీకృతం శుభ్రము కానటువంటి తిలను తీసుకుంటాను వేరే వాళ్ళ దగ్గరికి అడిగి అని. ఏవం ఏది యాచామి ఈ విధంగా అడిగినట్లయితే తర్హి సర్వేపి తిలాన్ అవశ్యం యచ్చంతి. శుభ్రమైనటువంటి తిలాలు ఇచ్చేసి అశుభ్రం కానటువంటి అంటే స్వచ్ఛం చేయటువంటి తిలలు తీసుకుంటే అందరూ దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు అని అచింతితవతి ఆసీత్. తతః తైహి అతిథేయి భోజన వ్యవస్థను కల్పయామి ఈ విధంగా చేసి యాచామి తర్హి సర్వేపి తిలాన్ అవశ్యం ఇచ్చంతి. అందరూ కూడా అంటే అస్వచ్ఛీకృతమైనటువంటి తిలల్ని ఇస్తారు నువ్వుల్ని ఇస్తారు వాటితో ఆ భోజన వ్యవస్థను కల్పయామి ఆ సన్యాసి భోజన వ్యవస్థ మా భర్త చెప్పిన ప్రకారంగా కల్పయామి అంటే కల్పిస్తాను అనుకొని అథ సా బ్రాహ్మణి తాన్ తిలాన్ శూర్పే సంస్థాప్య తరువాత అథ అంటే తర్వాత సా బ్రాహ్మణి ఆ బ్రాహ్మణి యొక్క భార్య తాన్ తిలాన్ శూర్పే సంస్థాప్య ఆ తిలని శూర్పే సంస్థాప్య అంటే చాటలో పెట్టుకొని గృహం గచ్చంతి ఏమవుతుంది గృహం గచ్చంతి అంటే ఇంటి నుండి ఇంటికి వెళ్తూ ఇల్లు తిరుగుతూ అంటే చూడు ఇల్లు తిరుగుతూ దాని సంస్కృతంలో గృహం గచ్చంతి ఏమవుతుంది ఇంటికి తిరుగుతూ ఇలా అన్నది. అహో కోపి మహ్యం అపరిష్కృతాన్ తిలాన్ దత్వా తద్ వినిమయ రూపేణ ఏతాన్ స్వచ్ఛీకృతాన్ తిలాన్ గృహ్ణాతు ఇది అంటే ఏమన్నది అహో ఎవరైనా కోపి అంటే ఎవరైనా మహ్యం అపరిష్కృతాన్ తిలాన్ దత్వ నా కొరకు అపరిష్కృతమైనటువంటి తిలు ఇచ్చి తద్వినిమయ రూపేణ అంటే ఏంది దానికి బదులుగా ఈ తద్వినిమయ రూపేణ అంటే దానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అంటే దానికి బదులుగా ఏతాన్ స్వచ్ఛీకృతాన్ తిలాన్ గృహ్ణాతు ఏతాన్ ఈ స్వచ్ఛీకృతాన్ తిలాన్ గృహ్ణాతు అంటే స్వచ్ఛమైనటువంటి తిలని గృహ్ణాతు తీసుకోండి ఇది అని అన్నది. తతః కస్మిచిత్ గృహే తిలాన్ వినిమాతుం ఇచ్చంతి తతః అంటే దాని తర్వాత కిమభవత్ తతః కస్మిచిత్ గృహే తిలాన్ కిం ఉక్తవతి ఆసీత్ గృహ్ణాతి తతః కస్మిచిత్ గృహే తిలాన్ వినిమాతుం ఇచ్చంతి అంటే వేరే ఒక ఇంట్లో
తిలాని వినిమాతుం ఇచ్చతి అంటే ఎక్స్చేంజ్ చేయనీకి వినిమాతుం ఇచ్చంతి ఇష్టపడుతూ సా తదేవ వాక్యం పునః ఉచ్చారితవతి అహో కోపి మహ్యం అపరిష్కృతాన్ తిలాన్ దత్వా తద్ వినిమయ రూపేణ ఏతాన్ స్వచ్ఛీకృతాన్ తిలాన్ గృహ్ణాతు ఇది. ఏమైపోయింది, కస్మించిత్ గృహే తిలాన్ వినిమాతుం ఇచ్చంతి అంటే ఎక్స్చేంజ్ చేసుకోనికి ఒక మహిళ సా తదేవ వాక్యం ఈమె చెప్పినటువంటి వాక్యాన్ని పునః ఉచ్చారితవతి మళ్ళీ అన్నది ఏమనంటే అహో కోపి అంటే ఎవరు మహ్యం అపరిష్కృతాన్ తిలాన్ దత్వా ఈ అపరిష్కృత స్వచ్ఛమైనటువంటి తిలాన్ని తీసుకొని తద్ వినిమయ రూపేణ దానికి బదులుగా ఏతాన్ స్వచ్ఛీకృతాన్ తిలాన్ గృహ్ణాతు ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి తిలాన్ని తీసుకోండి అని. తస్య గృహస్య గృహిణి సంతుష్ట అభవత్ ఆ మాటలు విని తస్య గృహస్య గృహిణి సంతుష్ట అభవత్ ఒకనొక ఇంటి యొక్క గృహిణి సంతుష్ట అభవత్ చాలా హ్యాపీగా సంతోషంగా ఏమైంది సంతోషం అభవత్ సంతోషం ప్రాప్తవతి సంతోషాన్ని పొందినది సంతుష్ట అభవత్ సంతృప్తి పొందినది. యత ఎందుకోసం అంటే వేరొక మహిళ అనమాట నేను ఇస్తాను వినిమయం చేసుకుంటాను అని ఆమె చాలా సంతోషపడేది. ఎందుకోసం అంటే యత అపరిష్కృతానాం తిలానాం స్వచ్ఛీకరణ మహాన్ శ్రమ ఆవశ్యక భవతి. ఎందుకోసమని ఒక మహిళ అపరిష్కృతమైనటువంటి ఆ తిల్లని తీసుకొనుకుందంటే తిల్లని పరిష్కరించాలి అంటే స్వచ్ఛం చేయాలి అంటే మహాన్ పరిశ్రమ భవతి చాలా కష్టపడాల్సి వస్తుంది. దాన్ని వేడి నీళ్ళతో కడగాలి, అదేవిధంగా దాన్ని ఎండలో డ్రై చేయాలి, చూర్ణం చేయాలి, చూర్ణం చేస్తే ఎండలో డ్రై చేయాలి, ఇవన్నీ కష్టంతో కూడుకున్న పనులు కదా. అందుకోసమే ఒక గృహిణి యత అపరిష్కృతానాం తిలానాం స్వచ్ఛీకరణే అపరిష్కృతమైనటువంటి తిళ్ళ యొక్క స్వచ్ఛీకరణం కొరకు మహాన్ శ్రమ ఆవశ్యక భవతి గొప్ప శ్రమ అవసరం అవుతుంది ఉద్దేశంతో తస్థానే స్వచ్ఛీకృతాః ఏవ తిలాః లభ్యంతే ఖలు ఇది దాని స్థానంలో స్వచ్ఛీకృతాః తిలాః ఏవ లభ్యంతే ఖలు స్వచ్ఛమైనటువంటి తిళ్ళు దొరుకుతాయి కదా ఇది అని అతః సా తాన్ గ్రహీతుం ఉద్యుక్త అభవత్ ఒక గృహిణి ఈమె ఇచ్చేటువంటి ఆ తిళ్ళని తీసుకోవడానికి వరకు ఉద్యుక్త అభవత్ అంటే సిద్ధమైనది. తస్యాః పుత్రః కామందకీయం అర్ధనీతి శాస్త్రం పఠన్ ఆసీత్ ఆ సమయంలో ఆ గృహిణి యొక్క కొడుకట కామందకీయం అర్ధనీతి శాస్త్రం పఠన్ ఆసీత్ కామందకీయ అర్ధనీతి శాస్త్రం చదువుతున్నాడట. సహ తత్ శాస్త్రం పరిశీల్య ఉక్తవాన్ అతడు ఆ శాస్త్రాన్ని పరిశీలించి ఈ విధంగా చెప్పాడు వాళ్ళ అమ్మతో ఏమంటే మాతః ఓ అమ్మ ఏతే తిలాః భవత్యా న గృహీతవ్యాః ఏతే తిలాః భవత్యా న గృహీతవ్యాః ఓ అమ్మ ఈ తిలను నీ చేత స్వీకరించబడకూడదు అంటే భవతి కృపయ ఏతాన్ తిలాన్ మా గృహ్ణాతు అంటే ఈ తిలను తీసుకోకండి. యతః ఎందుకోసం అంటే ఏషా బ్రాహ్మణి అపరిష్కృతాన్ తిలాన్ స్వీకృత్య తస్థానే పరిష్కృతాన్ తిలాన్ దదాతి ఇత్యుక్తే తత్ర కిమపి కారణం భవేత్యేవ ఈ మహిళ ఏమని చేస్తుంది ఏషా బ్రాహ్మణి అపరిష్కృతాన్ తిలాన్ స్వీకృత్య అపరిష్కృతమైనటువంటి అంటే స్వచ్ఛము చేయటువంటి తిరులు గ్రహించి తస్థానే దాని స్థానంలో పరిష్కృతాన్ తిలాన్ దదాతి ఇత్యుక్తే పరిష్కృతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తిరులు ఇస్తుంది అంటే ఇత్యుక్తే తత్ర కిమపి కారణం భవేత్యేవ అక్కడ ఏదో ఒక కారణం ఉంటుంది. తత్ర కిమపి కారణం భవేత్యేవ అక్కడ ఏదో ఒక కారణం ఉంటుంది. అతః మా గృహ్ణాతు ఇది కావున తీసుకోకు అని. పుత్రస్య వచనం శృత్వా కొడుకు యొక్క మాట విని పుత్రస్య వచనం శృత్వా అంటే కొడుకు యొక్క మాట విని సా మాత తిలాన్ నా స్వీకృతవతి సా మాత అంటే అమ్మ ఏం చేసింది తిలాన్ నా స్వీకృతవతి ఆ తిలను తీసుకోలేదు. బ్రాహ్మణ్ నిరాశతయ తతః గతవతి బ్రాహ్మణి అంటే ఆ బ్రాహ్మణి యొక్క భార్య నిరాశతయ తతః గతవతి అక్కడి నుంచి వెళ్ళిపోయినది. ఈ విధంగా సంస్కృతేన వయం కథా శృణ్మః అత్ విద్యమానాన్ని లఘూని వాక్యాన్ని గృహీత్వా మిత్రాన్ని వయం నిత్య జీవనే సంభాషణం కుర్మః. అతః వారం వారం ఏతాం కథాం శృణ్మః తత్ర విద్యమానాన్ని వాక్యాన్ని అస్మాకం కర్ణయోః అంతః గత్వా నిశ్చయేన సంస్కృతేన సులభేన వయం పఠితుం శక్నుమః సులభేన కిం వదామः సంస్కృత భాషా వాక్యాన్ని అవగంతుమపి శక్నుమः. మా సంభాషణ సంస్కృతం ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ అదేవిధంగా ఎస్ఎస్వి ఈ న్యూస్ పేపర్ కూడా అదేవిధంగా మేము ఎస్ఎస్వి ఈ సంభాషణ సంస్కృతం ఒక అఖండ సంస్కృత భారతమైనటువంటి న్యూస్ ఛానల్ కూడా మేము సంకల్పించాము. ఎందుకోసం అంటే సంస్కృత భాషను గృహంలోకి తీసుకుని వెళ్ళాలి. ఈ భారతదేశంలో ఆంగ్ల భాష వలె మరి ఉర్దూ భాష వలె అరబీ భాష వలె ఫ్రెంచ్ భాష వలె తెలుగు భాష వలె హిందీ భాష వలె పాఠశాల స్థాయి నుండి
ఆ సంస్కృతాన్ని కూడా నేర్పించేటువంటి, కనీసం ఐచ్ఛికంగా నేర్పించేటువంటి ఒక వ్యవస్థకు మనం శ్రీకారం శ్రీ గణేశ ఓంకారం చేసుకోవాలి. మిత్రులారా, భారతీయమైనటువంటి మనం హైందవ సంస్కృతికి మూలమైనటువంటి ఈ సంస్కృత భాషను మన పిల్లలు గర్భస్థ శిశువు అంటే ఆ తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే ఈ సంస్కృత భాష యొక్క శ్లోకాలను, పద్యాలను, స్తోత్రాలను పిల్లలు వినాలి. అంతేకాదు మిత్రాని, మరి నవజాత శిశువు సంస్కృతం శృణుయాత్, సంస్కృతం వినాలి. అదేవిధంగా తరుణః సంస్కృతం కిం పఠేత్, ప్రౌఢः జనः అపి సంస్కృతం పఠేత్, సంస్కృత భాషా సాహిత్యాన్ని వాళ్ళు చదవాలి. గర్భస్థ శిశువు శృణుయాత్, నవజాత శిశువు శృణుయాత్, తరుణः సంస్కృత సాహిత్యం పఠేత్, ప్రౌఢజనः అపి సంస్కృత సాహిత్యం పఠేత్. మన యొక్క భారతదేశానికి గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని, విజ్ఞానాన్ని మనకు అందించేటువంటి ఈ సంస్కృత భాష సాహిత్యాన్ని మనం పెంచి పోషించి అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతోనే మేము ఎస్ఎస్సి న్యూస్ ఛానల్, ఎస్ఎస్సి న్యూస్ పేపర్, అఖండ సంస్కృత భారతమైనటువంటి ఒక నేషనల్ పార్టీని కూడా మేము ఏర్పాటు చేసి ముందుకు పోదాం అనుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు, ఎస్ఎస్సి న్యూస్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అద్భుతమైనటువంటి సంస్కృత భాష వ్యాప్తి కొరకు కృషి చేస్తున్నాం, పత్రిక ద్వారా కృషి చేస్తున్నాం. మీ అందరి యొక్క జనబలంతో, ధనబలంతో వయం సర్వమపి సాధయితుం శక్నుమః. మనం జనబలం आवश्यकं भवति, ज्ञानबलम् आवश्यकं भवति, आर्थिकबलम् आवश्यकं भवति. अस्मिन् प्रपञ्चे असाध्यं किमपि नास्ति. मन्दं प्रयत्नं कुर्मः, निश्चयेन एकस्मिन् दिने संस्कृतभाषा सर्वेषु गृहेषु, समाजेषु, समाजे, मन्दिरेषु, मठेषु, पीठेषु, जनेषु, जनहृदयेषु च तत्र व्याप्ता भवति, వ్యాపించిపోతుంది. కావున మనం ఈ విధంగా ముందుకు వెళ్దామని కోరుకుంటూ అందరి యొక్క సహాయ సహకారాలు మా ఎస్ఎస్సి న్యూస్ ఛానల్కు అందించాలని. మీ ఆర్థిక బలం మాకు చాలా అవసరం. ఇంకా గొప్ప గొప్ప పనులు చేయాలంటే మనకు జనబలం కావాలి, ధనబలం కావాలి. మా సంస్కృత భాషలో మాట్లాడగలిగేటువంటి, సంస్కృత భాషను అద్భుతంగా చెప్పగలిగేటువంటి మరి వక్తలు, కవులు, పండితులు మా స్టూడియోకి రండి. స్వాగతం. ఈ స్టూడియోలో ప్రతిరోజు కూడా అద్భుతమైన ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మనం ఈ ఎస్ఎస్సి న్యూస్ ఛానల్ని ఒక అద్భుతమైనటువంటి, దివ్యేన భవ్యేన యొక్క భవనాత్మక రూపేణ, ఉన్నతోన్నత రూపేణ మనం కింవదం నిర్మామః, సృజామః, తీర్చిదిద్దుకుందాం. తాదృశ రూపేణ వయం పరివర్తయామః, వర్ధామహే, అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ అహం మమ భాషణతః విరామం స్వీకరోమి. నమస్కారः, ధన్యవాదः.